बीजेपी रियासती सदर व मरकजी वजीर किशन रेड्डी ने कहा है कि तेलंगाना में बीजेपी गैर मुतवक्को नताइज हासिल करने वाली है। उन्होंने चारशंबे के रोज दिल्ली में मीडिया से बात करते हुए यह दिलचस्प तबसरा किया। उन्होंने कहा कि रियासत में बीजेपी को डबल डिजिट में पार्लिमानी नशिस्तों पर कामयाबी मिलेगी। उन्होंने वाज़ेह किया कि रियासत के शहरी इलाकों में पोलिंग का फीसद कुछ कम रहा है, लेकिन इस बार देही इलाकों में बीजेपी को भारी वोट मिलेंगे। उन्होंने कहा कि तेलंगाना में बीआरएस का मुकम्मल सफाया होने वाला है। उन्होंने कांग्रेस पर तनकीद करते हुए कहा कि कांग्रेस 6 जमानतों को नाफिज करने में नाकाम हो चुकी है। उन्होंने कहा कि कांग्रेस अपने किसी भी वादे पर अमल नहीं कर रही है। अब तो भी सीएम रेवंत रेड्डी को झूठ से बचना चाहिए। रिजर्वेशन्स निर्वीर्यता कानिवनु మరింత అంకిత భావంతో రిజర్వేషన్స్ ను అమలు చేస్తానని ప్రధానమంత్రి గారు చెప్పారు। కాబట్టి అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా తాను పట్టిన కుందేలకు మూడే కాలు అనే విధంగా గత ఎన్నికల్లో ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ అనేటువంటి ఒక నినాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, ఈసారి రాజ్యాంగము రిజర్వేషన్స్ నినాదంతో తెలంగాణలో గెలవాలని రేవంత్ రెడ్డి కుట్ర చేశాడు। ఆ రోజు అదే విధంగా తప్పుడు ప్రచారం చేసి సక్సెస్ఫుల్ గా బీజేపీ బీఆర్ఎస్ ఒకటనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ బీజేపీని వెనుకకు నెట్టేసి ఆ రోజు అధికారంలోకి వచ్చింది। మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రిజర్వేషన్స్ అంశాన్ని ముందుకు తీసుకొచ్చి మేము గెలుస్తామనేటువంటి దుర్మార్గపు ఆలోచన చేసినప్పటికీ ఏ వర్గాలైతే రిజర్వేషన్ పరిధిలో వస్తాయో వాళ్ళే ఈరోజు ముందుండి బీజేపీకి ఓట్లు వేశారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను। 1% కూడా రేవంత్ రెడ్డి మాట ఎవరు నమ్మలేదు। ఆయన నవ్వులపాలయ్యాడు। ఆయన మాటలు విని ప్రజలు నవ్వుకున్నారు। ఒక విచిత్రంగా ఆయన మాటలను ప్రజలు మరి ఈరోజు విన్నారని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం। ఎంతసేపు ఆయన ఏవైతే గ్యారంటీలు ఇచ్చాడో శాసనసభ ఎన్నికల్లో దాని గురించి మాట్లాడలేదు। అందులో ఒకే ఒకటి 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9న అమలు చేస్తానన్నటువంటి మహానుభావుడు, మా సోనియమ్మ జన్మదినం అమలు చేస్తానన్నటువంటి మహానుభావుడు దాన్ని ఆగస్టుకు వాయిదా వేసి మిగతా అంశాలు మాట్లాడకుండా ఒక దిక్కేమో మరి ఆయన ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా బీజేపీ మీద బురద జల్లేటువంటి ప్రయత్నము, నా పాలనకు పరీక్ష అనే విధంగా ఆయన పాలనే మొదలు పెట్టలే। ఆయన ఇంతవరకు పాలనే మొదలు పెట్టకుండా నా పాలనకు పరీక్ష అన్నాడు। కాబట్టి రేపు ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన ఏం పరీక్ష పాస్ అయ్యాడో ఫెయిల్ అయ్యాడో తెలుస్తుంది। ఆయన ఫెయిల్ అయితే ఏం చేస్తాడో ఆయననే చెప్పుకోవాలి, ఎందుకంటే ఎవరు అడగలే ఆయనను। ఆయన పాలనకు తీర్పు ప్రజలు ఇస్తారు అని చెప్పి మాట్లాడాడు। కాబట్టి ఆయన పాలన తీర్పు ఏ రకంగా ఉంటుందో, ఆయనకు వ్యతిరేకంగా వస్తే ఏ రకంగా ఆయన స్పందిస్తారో ఆయననే చెప్పాల్సిన అవసరం ఉంది। ఒక మాట, टॉम इंटरनेशनल स्कूल नर्सरी टू 9th क्लास। फर्स्ट 50 स्टूडेंट्स एडमिशन फ्री। बच्चों की बेहतरीन मुस्तकबिल के लिए टॉम इंटरनेशनल स्कूल में एडमिशन करवाएं। जहां आपके बच्चों के लिए वेल क्वालिफाइड टीचर के साथ और भी एक्टिविटीज जैसे स्पोर्ट्स, लाइव एक्सपेरिमेंट, प्ले जोन, टूर्स, साइंस एग्जीबिशन, हिस्टोरिकल प्लेसेस की मालूमात के साथ दीनी तालीम भी दी जाती है।
अभी अपने बच्चों का एडमिशन करवाएं। टॉम इंटरनेशनल स्कूल, बी साइड, अरफात बैंकेट हॉल, खिलवत रोड, चार मीनार, हैदराबाद। कॉन्टैक्ट फोन नंबर 8341464784 और 8341664784।